హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. అబ్బో రాజారావు, అప్పుడే నీకు రాజా అయిపోయాడన్న మాట. ముద్దుగా పిలుస్తున్నావా కాబోయే భర్తని? అలా నీ భర్తను తలుచుకోగానే ఎంత సిగ్గు వస్తుందో మేడం గారికి మెలికెలు తిరిగిపోతున్నారు అని నవ్వుతూ ఆట పట్టించింది యష్మి. అబ్బా పో యష్మి, ఆట పట్టించింది చాలే అని మెలికలు తిరుగుతూ ఫేస్కి 2 చేతులని అడ్డం పెట్టుకుంది రేష్మ. రేష్మ ఫీలింగ్స్ చూస్తుంటే యష్మికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. నిజంగా పెళ్లి జరుగుతుంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఇలా ఆట పట్టిస్తుంటే ఎంత బాగుంటుందో కదా అని ఒక్క క్షణం మనసులో అనుకుంది. రేష్మ తల్లి రేష్మ దగ్గరకు వచ్చి, ఏంటే ఇంకా ఇక్కడే ఉన్నావు? పెళ్లి కొడుకు వాళ్ళు మరో 2 నిమిషాల్లో మన ఇంట్లో ఉంటారు. అప్పుడు మీ ఇద్దరికి నలుగు పెట్టాలి. త్వరగా రెడీ అయి రాపో, ఇక్కడే నిలబడి ఉంటే ఎలా అని చెప్పటంతో సరే సరే అమ్మ అని చెప్పి యష్మిని తీసుకుని తన రూమ్లోనికి వెళ్ళిపోయింది రేష్మ. కరెక్ట్గా అప్పుడే రేష్మ ఫ్రెండ్స్ అందరూ రావటంతో హాయ్ రేష్మ అని రేష్మని పలకరించి ఆ పక్కనే ఉన్న యష్మిని చూసి, యష్మి ఇది నువ్వేనా అని ఆశ్చర్యంగా అడిగారు. యష్మి నవ్వుతూ వాళ్ళందరూ కూడా కాలేజీలో తనకి కూడా పరిచయం ఉండటంతో వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతుంది. అప్పుడే నీకు పెళ్ళైపోయిందా అని ఒక అమ్మాయి యష్మిని ఆశ్చర్యంగా అడిగింది. సంకలో ఒక కొడుకు, మెడలో తాళి క్లియర్గా కనిపిస్తూ ఉండటంతో అవును అని సింపుల్గా నవ్వుతూ చెప్పింది యష్మి. మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నారు అని రుద్రానే యష్మిని పెళ్లి చేసుకుంది అని వాళ్లకు తెలియక అడిగారు. రేష్మ ఆ అమ్మాయిని ఆపి, ఏంటే ఏం మాట్లాడుతున్నావు? అసలు మన యష్మిని రుద్ర తప్ప ఎవరైనా పెళ్లి చేసుకుంటారు అని అనుకుంటున్నావా? రుద్రానే తను పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరి కొడుకే ఇదిగో ఈ యశ్వంత్ అని యశ్వంత్ బుగ్గ పట్టుకు లాగుతూ అన్నది రేష్మ. ఏంటి, రుద్రాన్ని పెళ్లి చేసుకున్నావా? కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడు రుద్రని నువ్వు తిడుతూనే ఉండేదానివి కదా, కానీ మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. విభిన్న ధృవాలు ఆకర్షించబడతాయి అంటే ఏంటో అనుకున్నాం, కానీ ఇప్పుడు నేను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. అవును, మేము విన్నది నిజమేనా? అప్పుడు న్యూస్ పేపర్లో వచ్చింది దాక్షాయిని మేడం గారు సీఎం గారి భార్య అని. అంటే దాక్షాయిని మేడం కొడుక రుద్ర అన్న మాట నిజమేనా ఇదంతా అని కాలేజీ అయిపోయిన తర్వాత ఇక యష్మితో రుద్రతో వాళ్ళు కలవకపోవటంతో వాళ్ళ విషయాలు ఏమీ తెలియకపోవటంతో న్యూస్ బయటకు వచ్చిన దాని గురించి విని ఆశ్చర్యంగా అడుగుతున్నారు. బయటకు వచ్చే న్యూస్ అంతా నిజం అబద్ధం అని తెలుసుకోవటం కష్టం. ఫేక్ న్యూసే ఎక్కువగా బయటకు వస్తుంది కాబట్టి ఇప్పుడు తమ ఎదురుగా యష్మి ఉండటంతో అడిగారు. అవును నిజమే, అదిగో ఆ ఎదురుగా ఉన్నదే మా ఇల్లు అని యష్మి తన ఇంటిని చూపిస్తూ చెప్పింది. మరొక అమ్మాయి యష్మి దగ్గరగా వచ్చి, రుద్ర ఎప్పుడూ కాలేజీలో అస్సలు నవ్వడు కదా, మరి నీ దగ్గర నవ్వుతాడా? సరదాగా మాట్లాడతాడా? అంటే నిన్ను బయటకు తీసుకొని వెళ్ళటం, నీతో ఎంజాయ్ చేయటం లాంటివి ఏమైనా చేస్తాడా అని క్యూరియాసిటీతో రుద్ర గురించి తెలుసుకోవాలి అని అడిగింది. ఆ మాటకి అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు. యష్మి నవ్వుతూ, అందరితో ఉన్నట్లు పిల్లలతో ఉంటారా ఏంటి అని సాగదీస్తూ అన్నది. అది కూడా నిజమే, పాయింటే అని అందరూ అంటుంటే అయిపోయిందా అని కింద నుంచి రేష్మ తల్లి గట్టిగా అరవటంతో అమ్మో అమ్మ కేకలేస్తుంది, త్వరగా నన్ను రెడీ చేయండి అని రేష్మ అనటంతో ఇక అందరూ కూడా రేష్మని రెడీ చేసే పనిలో బిజీ అయిపోయారు. అందరూ సరదాగా రేష్మని ఆట పట్టిస్తూ యష్మితో మాట్లాడుతూ రుద్ర గురించి తెలుసుకుంటూ అలా రేష్మని రెడీ చేసేశారు. అప్పటికి పెళ్లి కొడుకు వాళ్ళు రావటంతో రేష్మ ఫ్రెండ్స్ అందరూ కూడా పెళ్లి కొడుకును చూడటానికి రూమ్లో నుంచి బయటకు వచ్చారు. బయట హాల్లో సోఫాలోనే కూర్చొని కనిపిస్తున్న రాజారావుని చూసి రేష్మ, అబ్బాయి సూపర్ ఉన్నాడే, నువ్వు వదిలిపెడితే మేము తగులుకుంటాం అబ్బాయిని, ఏమంటావు? మాకు బాగా నచ్చాడు అని ఆట పట్టించారు. ఏయ్, మీరు ఎక్కువ మాట్లాడారంటే ఇక్కడి నుంచి మిమ్మల్ని బయటకు తోసేస్తాను, రాజా నావాడు అని రేష్మ జలసీకి ఇంకాస్త ఎక్కువ తన మనసులో ఫీలింగ్ కలగటంతో అన్నది. వాళ్ళందరూ తనతో సరదాగా అంటున్నారు అని తెలిసినా కూడా ఆ మాటను తను తీసుకోలేకపోతుంది.
రేష్మ అలా జెలసీ ఫీల్ అయ్యి మాట్లాడటంతో అందరూ కూడా గట్టిగా నవ్వారు. వద్దులేమ్మా వద్దులే, మీ ఆయన్ని నువ్వే ఉంచేసుకో అని అంటూ రేష్మని కిందకు తీసుకొని వచ్చారు. అలా రాజారావు రేష్మ ఇద్దరికీ కూడా నలుగు పెట్టడం అయిపోయిన తర్వాత కళ్యాణ మండపానికి వెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వండి అంటూ ఎవరి రూమ్కి వాళ్ళని పంపించేశారు. త్వరగా బయటికి రావాలి అని మరీ చెప్పి రాజారావుని తన ఫ్రెండ్స్ పెళ్లి కొడుకుగా రెడీ చేస్తూ ఉంటే ఇక్కడ రేష్మని ఆమె ఫ్రెండ్స్ రెడీ చేస్తున్నారు. అలా కరెక్ట్గా 9:30 పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు రెడీ అయిపోయారు అని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు చెప్పటంతో వాళ్ళు ఇక మిగిలిన పనులు చూసుకోవటంతో బిజీ అయిపోయారు. మరో 10 నిమిషాల్లో వాళ్ళని మేళ తాళాల మధ్య ఇంటిలో నుంచి కారు వరకు తీసుకొని వెళ్ళి కారు ఎక్కించారు. రేష్మ రాజారావుని చూడగానే సిగ్గుపడుతూ చిన్నగా నవ్వింది. ఇంతకుముందు అతని చేతిని పట్టుకుని అతడితో మాట్లాడటానికి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఏదో తెలియని సిగ్గు, ఆడతనం ఇప్పుడు తనకి గుర్తుకు వచ్చింది. రాజారావు కూడా రేష్మని చూసి నవ్వుతూ కారులో కూర్చున్నాడు. ఆ తర్వాత ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు. అలా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కిన కారు బయలుదేరింది. ముందు వెనక బంధువులు ఫ్రెండ్స్ అందరూ కూడా సుమారు 15 కార్లలో కళ్యాణ మండపానికి బయలుదేరి వెళ్ళిపోయారు. అలా అందరూ 30 నిమిషాల్లోనే కళ్యాణ మండపం దగ్గరకు చేరుకున్నారు. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురికి చెరొక రూమ్ చూపించి పై మేకప్ టచ్అప్ చేయించి ఆ తర్వాత పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. అప్పటికే పంతులు వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ అక్కడ రెడీగా ఉండటంతో వాళ్ళు వచ్చిన మరుక్షణమే పూజ చేయవలసిన కార్యక్రమాలు అన్నీ కూడా మొదలుపెట్టేశారు. యష్మి రేష్మకి ఒక పక్కన కూర్చుంది. అలానే ఫ్రెండ్స్ అందరూ కూడా యష్మితో పాటుగా రేష్మ పక్కనే కూర్చున్నారు. రుద్ర వస్తాను అన్నాడు, వచ్చాడా రాలేదా అని రుద్ర కోసం చుట్టూ చూస్తూ ఉంది యష్మి. అప్పుడే రుద్ర కళ్యాణ మండపంలోనికి ఎంటర్ అవుతూ కనిపించడంతో అతనిని చూసిన మరుక్షణం ఆమెలో తెలియని ఆనందం, పెదవుల మీద చిన్న చిరునవ్వు తనకే తెలియకుండా వచ్చి చేరిపోయింది. ఫోన్లో మాట్లాడుతూ వస్తున్న రుద్ర కళ్యాణ మండపం మీద రేష్మ పక్కనే కూర్చొని ఉన్న యష్మిని చూస్తుంటే తనకు కూడా మరలా యష్మిని ఇలా అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలి అనిపించింది. అలా నవ్వుకుంటూ వచ్చి ఫ్రంట్ రోల్లోనే కూర్చున్నాడు రుద్ర. మరో 5 నిమిషాల తర్వాత నేత్ర సాత్విక రావటంతో యష్మి రేష్మకి చెప్పి నేను ఇప్పుడే వస్తాను అని వాళ్ళందరి కిందకి సాత్విక దగ్గరకు వచ్చేసింది. ఏంటి సాత్విక ఇంత లేటుగా నా పెళ్ళికి వచ్చేది, త్వరగా రావచ్చు కదా అని యష్మి అడిగితే ఆ విషయం నన్నడుగు నేను చెప్తాను, కాలేజీలో ప్రాక్టికల్స్ అంటూ వెళ్ళింది, 10 నిమిషాల్లో అయిపోతాయి అని చెప్పి నన్ను బయటే వెయిట్ చేయించింది. గంట పైన దానికోసం వెయిట్ చేస్తూ బయటే ఉండిపోయాను తెలుసా యష్మి అని ఆడపిల్లల కంప్లైంట్ ఇచ్చాడు నేత్ర. అబ్బా నువ్వు ఊరుకో నేత్ర, అయినా కాలేజీ అంటే అలానే ఉంటుంది, నేనేమైనా 10th క్లాస్ చదువుతున్నాను అనుకుంటున్నావా ఏంటి, పోయిన వెంటనే రావటానికి MBBS ఆ మాత్రం ఉండదా అని చిరుకోపంగా అంటూ యష్మితో మాట్లాడుతుంది సాత్విక. అప్పుడే సంధ్య కూడా రావటంతో మీరిద్దరూ అప్పుడే వచ్చేసారా, అయితే నేనే లేటుగా వచ్చానన్నమాట అని వాళ్ళిద్దరితో సరదాగా మాట్లాడుకుంటూ కలిసిపోయారు ముగ్గురు. నువ్వొచ్చేసావు, మరి పాప ఏదే, పాపని వదిలేసి వచ్చావా ఏంటి అని సాత్విక అడిగితే వదిలేసి ఎందుకు వస్తానే, అదిగో వెనక మా ఆయన పాపని ఎత్తుకొని వస్తున్నాడు అని వెనక వస్తున్న సరస్ని చూపించింది సంధ్య. యష్మి సరస్ దగ్గరకు వెళ్ళి మహన్యని చూసి బుగ్గలాగితే పాప నవ్వుతూ ఉంది. యశ్వంత్ కూడా పాపని చూసి కిలకిలమని నవ్వుతూ అమ్మా మహా అని అంటూ ఉన్నాడు. అవునరా నీ మహానే నీకు చూడాలి అనిపిస్తుందా అని అంటూ బాబు పాపని ఇబ్బంది పెడకుండా చేతిని పట్టించింది. వాళ్ళిద్దరూ కూడా నవ్వుతూ చూసుకుంటున్నారు. సాత్విక కూడా పాపని చూసి పాప భలే క్యూట్గా ముద్దుగా ఉంటుంది, రేపు ఫ్యూచర్లో నాకు కూడా ఇలాంటి కూతురే పుట్టాలి, అది నా కోరిక అని అన్నది. అలా ముగ్గురు లేడీస్ కూడా ఒకచోట చేరిపోయి సరదాగా నవ్వుకుంటూ వాళ్ళ మాటల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. నేత్ర వెనక్కి తిరిగి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్న ముగ్గురిని చూసి ఎరా ఈ లేడీస్ అసలు ఏం మాట్లాడుకుంటారా, తెగ నవ్వుకుంటున్నారు, అంతగా ఏం జోక్స్ వేసుకుంటున్నారు,
వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో అస్సలు అర్థం కాదు. గ్యాపే ఉండదురా మాట్లాడుకోవటానికి, లోడా 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 మాట్లాడుతూనే ఉంటారు అని పక్కనే కూర్చున్న రుద్రని అడిగాడు నేత్ర. ఏముంది, నా గురించి నా పెళ్ళాం చెప్తే నీ గురించి నీ పెళ్ళాం చెప్తుంది, అలా ముగ్గురు జోక్స్ వేసుకొని నవ్వుకుంటున్నారు ఏమోలే అని కనీసం ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా అన్నాడు రుద్ర. ఏంటి అని నేత్ర అంటే, రేయ్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటే నీకెందుకురా, అయినా వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో నన్ను అడిగితే నేనెలా చెప్తాను అని అనటంతో, సరే సర్లే ఈ విషయం సింపుల్గా చెప్పొచ్చుగా అని అంటూ మండపం వైపు చూశాడు నేత్ర. ఎరా ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఈ రాజారావే అని అంటావా అని అడిగాడు నేత్ర. నీకెందుకు వచ్చింది ఇప్పుడు డౌట్ అని అడిగాడు రుద్ర. ఏం లేదు, సీఎం అయిన తర్వాత ఒకవేళ అతడి మైండ్ సెట్ మారిపోతే, అంటే మారిపోతుంటుంది కదా, ఆశ కోరికలు కలుగుతుంటాయి కదా అని అడిగాడు నేత్ర. సింపుల్, రాజేంద్రకు ఎటువంటి పరిస్థితి వచ్చిందో రాజారావుకు కూడా అదే పరిస్థితి పడుతుంది. అలాంటి పరిస్థితి రాకూడదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ముందే రాజేంద్రకు వచ్చిన పరిస్థితి గురించి రాజారావుకి చూపించి ఆ తర్వాత సీఎంని చేస్తాను అని అన్నాడు రుద్ర. అమ్మ బాబోయ్, నీ బ్రెయిన్లో ఇలాంటి కన్నింగ్ ఐడియాస్ చాలానే ఉన్నట్లున్నాయిరా బాబోయ్, నీతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బెస్ట్ ఏమో అని అన్నాడు నేత్ర. రుద్ర ఒక్క చూపు చూడటంతో, ఏంట్రా బాబు, నేనేమైనా నీ శత్రువునా ఏంటి, నా వైపు అలా చూస్తున్నావు, కాస్త నవ్వరా, నీ ఫేస్ ఇదిగో ఇలా చూడలేక చచ్చిపోతున్నాను అని రుద్ర చేతిని పట్టుకొని అనటంతో, పొరా చీటికి మాటికి నవ్వుతూ ఉండటం నా వల్ల కాదు అంటూ తనకి ఫోన్ రావటంతో ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోయాడు. రేష్మ యష్మిని దగ్గరకు రమ్మని సైగ చేయటంతో, సరే నేను రేష్మ దగ్గరకు వెళ్తున్నాను అని సాత్విక సంధ్య ఇద్దరికీ చెప్పి రేష్మ దగ్గరకు వెళ్ళిపోయింది యష్మి. 10 నిమిషాల్లో ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చిన రుద్రకి సంధ్య పక్కన యష్మి కనిపించకపోవటంతో, ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది, వీళ్ళతో పాటే ఉంది కదా నేను బయటకు వెళ్ళేటప్పుడు అని చుట్టూ చూస్తున్నప్పుడే పెళ్లి మండపం మీద యష్మి కనిపించడంతో, ఓహో రేష్మ పక్కన అక్కడ సెటిల్ అయిపోయిందా అని అనుకుంటూ వచ్చి నేత్ర పక్కన కూర్చున్నాడు. అలా అందరి సమక్షంలో రేష్మ రాజారావు ఇద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోయింది, ఎటువంటి ఆటంకాలు లేకుండా. యష్మికి జరుగుతున్న ఆ పెళ్లి చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది. తను ఇంతవరకు ఇలా దగ్గరగా ఎవరి పెళ్లిని చూసింది లేదు. సంధ్య పెళ్లి జరిగింది, కానీ చాలా సింపుల్గా గుడిలో జరగటంతో అప్పుడే తనకి మనసులో నా పెళ్ళి కూడా ఇలా జరిగితే బాగుండు అని అనుకుంది. కానీ అప్పటికి మించి ఇప్పుడు ఇంకా గ్రాండ్గా పెళ్ళికి చాలామంది రావటం, అందరూ వాళ్ళని ఆశీర్వదించటం చూస్తుంటే యష్మి మనసులో కూడా అలానే అనిపించింది. యష్మి ఫీలింగ్స్ని దూరం నుంచి చూస్తూనే ఉన్న రుద్ర, దీన్ని పెళ్ళికి తీసుకొని రావటం నాది బుద్ధి తక్కువ అని మనసులోనే అనుకున్నాడు. అలా రాజారావు రేష్మ మెడలో తాళి కట్టాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత జరగవలసిన చిన్న చిన్న ఆటలు కార్యక్రమాలు, అంటే ఉంగరాలు తీయటం, తలంబ్రాలు పోసుకోవటం, అలా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరిగిపోయాయి. అరుంధతి నక్షత్రం చూపించడానికి వెళ్తుంటే, పట్టపగలు అరుంధతి నక్షత్రం ఏంటి, అసలు పగలు నక్షత్రాలు కనిపిస్తాయా అని ఫ్రెండ్స్ అందరూ కూడా సరదాగా వాళ్ళని ఆట పట్టిస్తూ నవ్వుకున్నారు. పంతులు గారు, ఇది ఆచారమమ్మా, తప్పదు, పగలైనా రాత్రైనా చూడాల్సిందే అని అన్నారు. అలా అన్నీ అయిపోయిన తర్వాత ఫోటో సెషన్ మొదలుపెట్టారు. పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా రేష్మతో ఫోటోలు దిగారు. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ రేష్మ రాజారావు చేతుల్లో పెట్టి, అలానే రాజారావు ఫ్రెండ్స్ కూడా వచ్చి వాళ్ళకు ఇవ్వాల్సిన గిఫ్ట్స్ ఇచ్చి ఫొటోస్ దిగి వెళ్ళిపోయారు. అలా రుద్ర యష్మి కూడా రేష్మ రాజారావు ఇద్దరితో కలిసి ఒక ఫోటో దిగి వాళ్ళకు కంగ్రాచులేషన్స్ చెప్పి ఆ కళ్యాణ మండపం కిందకు దిగుతుంటే, రేష్మ యష్మి చేతిని పట్టుకొని, మరొక అరగంటలో ఇంటికి బయలుదేరుతున్నాం, ప్లీజ్ నువ్వు నాతో పాటు ఉండొచ్చు కదా అని అడిగింది. ఆ మాటకి యష్మికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక రుద్ర వైపు చూసింది. రుద్ర కూడా, సరే ఉండు, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తాను త్వరగానే అని చెప్పి ఒక అడుగు ముందుకు వేసి కూడా, జాగ్రత్త అని మరీ చెప్పి వెళ్ళిపోయాడు రుద్ర. ఆ తర్వాత నేత్ర సాత్విక ఇద్దరూ కూడా ఫోటో దిగి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయారు.
అలానే సంధ్య సరస్ ఇద్దరూ కూడా రేష్మకి కంగ్రాచులేషన్స్ చెప్పి గిఫ్ట్ ఇచ్చి ఫోటో దిగి అక్కడ నుంచి వెళ్ళిపోయారు పెళ్ళి అయిపోవటంతో. అలా దాదాపు 1 గంట టైంకి పెళ్ళికి వచ్చిన బంధువులు అందరూ కూడా భోజనాలు తిని ఫోటోలు దిగి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఫోటోలు దిగటం ఇక జరగవలసినవి అన్నీ కూడా అయిపోవటంతో ఆ తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరినీ కూడా ఒక కారులో కూర్చోబెట్టారు. అదే కారులో యష్మి కూడా కూర్చుంది ఫ్రంట్ సీట్లో డ్రైవర్ పక్కన. అలా వాళ్ళు ఇంటికి వచ్చేసరికి 30 నిమిషాలు పైనే పట్టింది. రాజారావు రేష్మ ఇద్దరిని కాళ్ళు కడిగించి ఇంటి లోపలికి ఆహ్వానించారు. ఆ తర్వాత ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చేసరికి పేర్లు చెప్పాలి అని ఫ్రెండ్స్ అందరూ కూడా ఆట పట్టించటంతో రేష్మ రాజారావు ఇద్దరూ కూడా కాసేపు సిగ్గుపడిన పేర్లు చెప్పటానికి ఇబ్బంది పడినట్లుగా ఫీల్ అయినా ఆ తర్వాత ఇద్దరు పేర్లు చెప్పి ఇంటి లోపలికి అడుగుపెట్టారు. రాజారావు ఇంటికి వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది. అందుకే ముందు రేష్మ వాళ్ళ ఇంటికే తీసుకొని వచ్చారు. పెళ్ళి కూడా హైదరాబాద్లోనే జరగటంతో నైట్ బయలుదేరి రాజారావు ఇంటికి వెళ్ళాలి అని పెళ్ళి అయిపోయిన తర్వాత ముందుగానే ఫిక్స్ అయిపోయారు. యష్మి నేను మా ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పటంతో రేష్మ కూడా సరే త్వరగా రా, నాకెందుకో కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది, ఈరోజు నువ్వు నాతో పాటే ఉండు అని అనటంతో ఏమీ ఉండదు, నేను మరలా వెంటనే వచ్చేస్తాను అని చెప్పి యష్మి తన ఇంటికి వెళ్ళిపోయింది. 4 గంటల టైంలో రుద్ర ఇంటికి వచ్చాడు. యష్మి యష్మి అని పిలుస్తూ ఉండటంతో రూమ్లో ఉన్న దాక్షాయిని అదేంట్రా యష్మిని నువ్వు పిలుస్తున్నావు, నీతో పాటు రాలేదా అని అడిగింది. ఏం మాట్లాడుతున్నావమ్మా, అది రేష్మతో పాటుగా ఇంటికి వస్తాను అని చెప్పింది, రేష్మతో పాటు ఇంటికి రాలేదా, రేష్మ వాళ్ళు ఇంటికి వచ్చారా లేదంటే కళ్యాణ మండపంలోనే ఉన్నారా అని అడిగాడు. అప్పటికే అతనిలో కంగారు. లేదురా, పెళ్ళెప్పుడో ఉదయం జరిగింది అని తెలిసింది, ఇంకా రాలేదేంటి అని అనుకుంటున్నాను, నువ్వు కూడా రాకపోయేసరికి ముగ్గురు కలిసి బయటకు వెళ్ళారేమో అని అనుకున్నాను, రేష్మ దగ్గరే ఉందేమో, ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అని అన్నది దాక్షాయిని. సరే అమ్మా అంటూ యష్మికి ఫోన్ చేశాడు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసింది. ఇదేంటి దీని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నార్మల్గా అయితే ఇలా ఎప్పుడూ రాదే అని రుద్ర అంటుంటే సర్లేరా పెళ్ళి హడావుడిలో పడి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయిందేమో, నేనే వెళ్ళి చూసి వస్తాను అని దాక్షాయిని రేష్మ దగ్గరకు వెళ్ళి యష్మి గురించి అడిగింది. ఆంటీ మీరు నా దగ్గరకు వచ్చి తన గురించి అడుగుతారేంటి, తను ఎప్పుడో మీ ఇంటికి వచ్చేసింది కదా, మరలా నా దగ్గరకు వస్తాను అని చెప్పింది, కానీ ఇంకా రాలేదు, నేను కూడా అదే చూస్తున్నాను, ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, పక్కన రుద్ర ఉన్నాడేమో అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందేమో, నా దగ్గరకు రావటం కుదరలేదేమో అని నేను అనుకున్నాను, ఇక నేను కూడా తనని డిస్టర్బ్ చేయటం ఎందుకు అని ఫోన్ చేయలేదు అని చెప్పింది రేష్మ. ఏంటి యష్మి మా ఇంటికి ఎప్పుడో బయలుదేరి వచ్చేసిందా అని అనుమానంగా అడిగింది దాక్షాయిని. ఇదండి ఇవాటి స్టోరీ. ఇంతకీ యష్మి ఎక్కడ ఉంది?